నేను నా మీద పెద్దమ్మ, ఇంత పొద్దునే ఒట్టు పెట్టుకుంటూ నానమ్మ, పెద్దమ్మ నిజమే చెప్తుందేమో. అయినా కూడా తప్పు చేసి క్షమాపణలు చెప్పే వాళ్ళని క్షమించాలి కదా మనం. అప్పుడే మనది పెద్ద మనసు అవుతుంది. క్షమించేయండి, క్షమించండి నానమ్మ, క్షమించండి అత్తమ్మా, క్షమించండి నానమ్మ. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను దీన్ని క్షమిస్తాను. నాకు తెలుసు మా అత్తమ్మ మనసు చాలా గొప్పదని. తీసుకోమ్మా, టీ తాగు. ఇక నిద్రపోయింది చాలు గాని లేచి అందరికి టీ పెట్టు. వెళ్ళు, అందరికి టీ పెట్టి తీసుకురా. అయ్యో తాగమ్మా, తాగమ్మా, తాగు. నేను వెళ్ళి అందరికి టిఫిన్ చేస్తాను. అమ్మా సంతోషి తల్లి, పెద్దమ్మ, కొంచెం నాతో పాటు వంటగదిలోకి వస్తావా? వెన్న దొరకడం లేదు. వెన్న దొరకట్లేదా? పదండి, నేను తీసిస్తాను. రామ్మారా, నువ్వు వెన్న తీసిస్తే పని త్వరగా అయిపోతుంది. టీనుగాడి కనిపించకుండా దాచుంచాను పెద్దమ్మా. చేతికి చిక్కిందో ఒక్కసారికి మొత్తం ఖాళీ. ఇలా చూడమ్మా. ఏంటి, ఇంకేమైనా పనుందా? లేదురే, వదిలేసాయి. చూడు, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు గాని మీ పెదనాన్న ఉద్యోగం పోయేలా ఉంది. వాళ్ళ యజమాని ఇంట్లో వంట చేసేవాళ్ళెవరూ లేరట. అందుకే ఆయన ఈయనకి చెప్పారట ఎవరైనా వంట చేసి పెట్టేవాళ్ళు ఉంటే చెప్పమని. నువ్వు వెళ్ళగలవా? మీ పెదనాన్న ఉద్యోగం పోయేలా ఉంది. వాళ్ళ యజమాని ఇంట్లో వంట చేసేవాళ్ళెవరూ లేరట. అందుకే ఆయన ఈయనకి చెప్పారట ఎవరైనా వంట చేసి పెట్టేవాళ్ళు ఉంటే చెప్పమని. నువ్వు వెళ్ళగలవా? నేనే స్వయంగా వెళ్ళుండేదాన్ని, కానీ ఏం చేయను. ఈ ఇల్లు చూసుకోవాలి, పైగా నా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. మీ పెదనాన్న కోసం ఈ చిన్న పని చేసి పెట్టలేవా? ఆయన ఉద్యోగం నిలబడుతుంది. ఏంటి పెద్దమ్మా, ఇంత చిన్న పనా? పెదనాన్న కోసం నేను ఏవైనా చేస్తాను. అడ్రస్ చెప్పండి. లక్నోకి వెళ్ళాలి. లక్నోకా? ఓ గాడ్! డైరియా! గాడ్! వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. పరిగెట్టండి, భూతం పడుతుంది. మై న్యూ డ్రెస్. మనం చేసిన కర్మలకి ఫలితం ఇక్కడే లభిస్తుందంటారు. చెయ్యిలా ఇవ్వండి. నన్ను వదులు. నువ్వు అనేదేంటి? మన ప్రవర్తన ఎలా ఉంటే మనం దానికి తగ్గట్టుగా అనుభవిస్తాం. సంతోషి మాత మీరిద్దరు చేసిన దానికి శిక్షించింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. నీకు నీ డబ్బు అందింది కదా. డబ్బుతో తప్పుల్ని కప్పిపుచ్చలే. చూస్తే బాగా చదువుకున్న వారిలా ఉన్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో చెప్పలేదా? బహుశా మర్చిపోయి ఉంటారు. నేను మీకు గుర్తు చేస్తాను. సరదాకి కూడా ఆడపిల్లల మీద చేయి చేసుకోకూడదు. నువ్వెందుకు ఆమె లెక్చర్ వింటున్నావు? పద వెళ్దాం. ఇక మీరు, మీ తప్పు ఎక్కువగా ఉంది. మీరు రెచ్చగొట్టుండకపోతే ఈయన షరతులో గెలవటానికి నా మీద చెయ్యెత్తేవారే కాదు. బహుశా అందుకే మీకు శిక్ష ఎక్కువ పడిందనుకుంటా. ఒక్క నిమిషం. దయచేసి నీ దారి నువ్వు వెళ్ళి ప్లీజ్. నీ ప్రవచనాలన్నీ మా మీద రుద్దే ప్రయత్నం చేయకు. ఎందుకంటే మీరు ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు కాబట్టి. ఇక మీరు
మీ 500 రూపాయలు తీసుకోండి. మీ ముఖం శుభ్రం చేసుకోవడానికి పనికొస్తాయి. సిటీలో అన్ని ఖరీదనే విన్నాను. నా మీద ఇలా 500 రూపాయలు వృధా చేయటం మంచిది కాదు. ఆమె చెప్పింది విన్నా అయిపోయిందా? ఇంకా వెళ్దాం పదా. పద. నా డ్రెస్ అంతా పాడైపోయింది. baby, ఇదంతా నీ sorry. వల్లనే. కానీ పిల్ల ఇప్పుడు ఇంకా ఎన్నో బాధల్ని అధిగమించి వెళ్ళాలి సంతోషి. సిద్ధంగా ఉండు. నీ సమస్యల పరంపర ఇప్పుడే కదా ఆరంభమైంది. మిశ్రా హౌస్, ప్లాట్ నంబర్ 7, హజ్రత్గంజ్. ఓ అమ్మాయి, ఆ, ఎక్కడికి వస్తున్నావు? లోపలికి వెళ్తున్నాను. లోపలికి ఎందుకని వెళ్ళాలి? ఎవరు నువ్వు? నేనా? సంతోషి. మా పెద్దమ్మ నన్ను ఇక్కడికి పంపించింది. మీ పెద్దమ్మ పంపించిందో పిన్నమ్మ పంపించిందో? ఇంతకీ పనేంటో చెప్పు. వంట చేసేందుకు వచ్చాను. రమ్మన్నారంట కదా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. హలో పుష్ప మేడం, ఒక అమ్మాయి వచ్చింది వంట పని చేయడానికి. సంతోషి అయితేనే పంపించండి. అలాగే వెళ్ళు. పుష్ప మేడం రమ్మన్నారు. ధన్యవాదాలు. నమస్తే. నువ్వేనా సంతోషి? అవునండి. నా పేరు పుష్ప, ఈ ఇంటికి మేనేజర్ని. నమస్తే. సరేరా, ఏమేం పనులు చేయాలో చెప్తాను. అలాగే. ఒక్క నిమిషం, చెప్పులు అక్కడే వదిలిరా. సరేనండి. అరే, సరిగ్గా శుభ్రం చేయి. ఇక్కడ ఎంత దుమ్ముందో చూడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో నేను చెప్తాను. మేడం వచ్చాక నీకు అర్థమయ్యేలా చెప్తారు. అదేంటి, ఆ పూలని ఎలా వాడిపోయాయో? వెంటనే వాటిని మార్చేయండి. నువ్వు ఈ పని వాళ్ళతో మాట్లాడకు. నీ పనేంటో నువ్వు చూసుకో, సరేనా? ఈ మీటింగులు పెట్టి గుసగుసలు పెడితే నాకు అస్సలు నచ్చదు. అర్థమైందా? అర్థమైందా లేదా? అరే, భైరవా, ఏంటిది? భైరవ నాన్న. అరే, ఇంత ఖరీదైన సోఫా మీద నువ్వేంటి నిలబడ్డావు? కిందికి దిగు. నాకు భయం వేస్తుంది. అంత భయపడకు, ఏమీ చేయదది. బాబు, భైరవన్ ఎవరైనా తీసుకెళ్ళండి. భైరవ నాన్న, వెళ్ళి ఇక్కడి నుంచి. పద పద భైరవ్ కన్నా పద. భయపడకు, కిందికి దిగు. చాలా ప్రమాదం. నీకు తెలుసు కదా ఏం చేయాలో. వద్దు. నీకు బుద్ధుందా లేదా?